శివుని దర్శనంతో సతికి తన గత జన్మ జ్ఞాపకాలన్నీ ఓ క్షణంలో గుర్తొచ్చాయి. ఆ యోగీశ్వరుడిని తన కలలో ఎందుకు తరచుగా చూసిందో ఇప్పుడు అర్థమైంది. ఆ అర్థం తీరని అనుభూతిని మిగిల్చింది. తన ప్రియుడిని మళ్ళీ చూసిన ఆనందం, యుగయుగాలుగా ఆయన నుండి దూరంగా ఉన్న వేదన, మానవ జన్మలో ఆయనను మర్చిపోయిన ఈ మూడు భావాలు ఒకేసారి ఆమె మనసులో అలా అలా ఉప్పొంగాయి. ఆ భావోద్వేగంలో సతి ఆ పరమేశ్వరుడు నుండి కింద పడిపోయిన భస్మాన్ని చేతితో మెల్లగా తీసుకుని నుదుటిపైన రాసుకుంది. ఆ భస్మాన్ని తీసుకోవడం శివుడి పట్ల తన అమోఘమైన ప్రేమ, భక్తి మరియు అంకిత భావానికి ప్రతీకగా మారింది. ఆ తీపి, ఆ మధుర భావాలతో సతి రాజభవనానికి తిరిగొచ్చింది. ఆమె గుండె నిండా ఆ పరమశివుడిని ఊహలతో మునిగిపోయింది. ఈ విషయం తన తండ్రి అయిన రాజు దక్షుడికి చెప్పాలని అనుకుంది. నగరమంతా ఆనందోత్సాహంగా కనిపించింది. మంచి తేజస్సుతో మెరిసిపోతూ గాల్లో ఒక పండుగ వాతావరణం వెలువరిసింది. ఎందుకంటే త్వరలోనే సతి స్వయంవరం జరగబోతోంది. రాజభవనం అంతా మెరుపులు సంతరించుకున్నది. సతి తన తండ్రిని కలిసి తన హృదయ రహస్యం వెల్లడించింది. తండ్రి, నేను నా ప్రాణనాథుని కనుగొన్నాను. దక్షుడు తొలుత నవ్వాడు. ఎవరాయనా అని అడిగాడు. సతి తన ప్రేమను చూపించేందుకు శివుని చిత్రం చిత్రించసాగింది. ఒక్కొక్క రేఖ తీర్చిదిద్దగా శివుడి రూపం స్పష్టమవుతుండగా దక్షుని ముఖంలో చిగురించిన ఆనందం మెల్లమెల్లగా చీకటి మేఘంలా మారింది. చిత్రం పూర్తవగానే దక్షుని మనసులో కోపం అగ్గిరాజిగా మండింది. ఆయన చిరునవ్వు ఆగ్రహ జ్వాలలలో నిండిపోయింది. ఈ అఘోరి, ఈ శ్మశానవాసినా నువ్వు కోరుకుంటున్నది సతీ? ఇది అసంభవం అని ఆయన కోపంగా అన్నాడు. సతి తన తండ్రి స్పందన చూసి క్షణం నిశ్శబ్దంగా నిలిచింది. కానీ తన మనసులో మాత్రం తాను ఎంచుకున్న మార్గం సరిగానే ఉందని అనిపించింది. ఈ రహస్య ప్రేమ ఎటువంటి మలుపు తిరుగుతుందో ఎవరికీ తెలియదు. ఈ కథ ఇంకా కొనసాగుతుంది. దక్షుని కోపాగ్నికి ఆరంభమైన శివుని కథ. దక్షుడు సామాన్య రాజు కాదు. ఆయన బ్రహ్మదేవుడి మానసపుత్రుడిగా జన్మించాడు. విశ్వంలో ధర్మాన్ని స్థాపించడానికి సృష్టించబడ్డాడు దక్షుడు. సమస్త మానవాళికి నీతి నిబంధనలను విధించే బాధ్యత ఆయనపై ఉండేది. అందుకే ఆయన ప్రజాపతి అనే బిరుదును పొందాడు. కానీ శివుడు మాత్రం వేరే విధంగా ఉండేవాడు. శివుడు నియమాలను పాటించేవాడు కాదు. సంప్రదాయాలను విస్మరించి నిశ్చితంగా ఉదిరిగేవాడు. భోగభాగ్యాలను త్యజించి శ్మశానాల్లో సంచరించేవాడు శివుడు. భయంకరమైన భూతగణాలతో అనురాగంతో ఉండేవాడు. తన డమరుక శబ్దానికి తానే నాట్యం చేయడమే ఆయన జీవిత తత్వం. మరోవైపు దక్షుడు క్రమశిక్షణను, ఆచారాలను నమ్మినవాడు. ఈ విరుద్ధ స్వభావాలే దక్షుడికి శివునిపై వ్యతిరేకతను పెంచాయి. ఒకసారి ఒక మహాయజ్ఞంలో శివుడు, దక్షుడు ఇద్దరూ ఆహ్వానించబడ్డారు. దేవతలు, ఋషులు అందరూ దక్షుడికి గౌరవంగా నమస్కారం చేశారు. కానీ శివుడు మాత్రం మౌనంగా తన స్థానంలోనే కూర్చున్నాడు. ఇది దక్షుడికి అవమానంగా అనిపించింది. శివుడికి గుణపాఠం నేర్పాలని అప్పుడే నిర్ణయించుకున్నాడు దక్షుడు. ఇప్పుడు తన కుమార్తె ఎంతో ప్రేమతో చిత్రించిన శివుని చిత్రాన్ని చూస్తూ దక్షుడి మనసు మళ్ళీ కోపాగ్నిలా మండిపోయింది. అతడేనా నీ మనసుకు నచ్చినవాడు? ఒక పనికి మాలిన మాంత్రికుడు, సమాజానికి విపత్కరమైన వాడు నువ్వు అతడిని జీవిత భాగస్వామిగా ఎంచుకున్నావా? అసంభవం. ఈ వివాహాన్ని నేనెప్పటికీ ఒప్పుకోను. సతి మూగబోయింది. తన తండ్రి కోపాన్ని అర్థం చేసుకోలేక శివుని నిజమైన స్వభావాన్ని వివరించడానికి ప్రయత్నించింది. కానీ దక్షుడు ఏమాత్రం వినిపించుకోలేదు.
చివరికి తన ప్రభువైన శివునిపై తన తండ్రి చేసే అవమానాలను తట్టుకోలేక సతి పుట్టిన రాజ్యాన్ని తన తండ్రిని విడిచి కైలాసం వెళ్ళిపోయింది. దక్షుడి కోపం ఒక కథను ప్రారంభించిందో లేక శివుని తత్వం ఆ కథకు పరమార్థం ఇచ్చిందో ఇంకో కథలో తెలుసుకుందాం.